అయ్యా లవ్ జిహాద్ లేదని చెప్పే కుహనా మేధావులారా, కింద పెట్టే కామెంట్లు పెట్టే మేధావులారా, లవ్ జిహాద్ ఉందని మీకు తెలుసు. కాకపోతే దాన్ని ఒప్పుకుంటే మీ ఎక్కడ బయటపడుతుందో అని చెప్పేసి ఇబ్బంది కాబట్టి మీరు ఒప్పుకోరు. కాబట్టి లవ్ జిహాద్ లేదు అని, అదంతా ఫేక్ అని, అదేవిధంగా కింద బ్యాడ్ కామెంట్లు పెట్టే వాళ్ళకి నా నమస్కారాలు. ఇప్పుడు లవ్ జిహాద్ ఎక్కడో జరగలేదు, మన కూకట్పల్లిలో జరిగింది. ఆ బాధితురాలే వచ్చి మీడియా ముందుకు వచ్చి మన ప్రెస్ క్లబ్లో కూడా మీటింగ్ పెట్టింది. ఒక్కసారి ఆమె మాటలను మనం విందాము. ఒక్కసారి ఆమె చెప్పిన దాన్ని ఒకసారి మనం చూస్తే అర్థమవుతుంది మీకు. మళ్ళా కింద కామెంట్ పెట్టినప్పుడు అర్థం చేసుకోండి ఒకసారి. నా పేరు నతాషా. నన్ను నవాజ్ ఎలా అంటే మా షాప్కి రెంట్కి వచ్చాడు. బిజినెస్ అని చెప్పి మా షాప్ని తీసుకున్నాడు. నాతో కూడా బిజినెస్ అని చెప్పి మాట్లాడాడు. మా ఇద్దరి మధ్యలో ఫ్రెండ్షిప్ పెరిగిన తర్వాత వాళ్ళ ఇలా అంటే 3 daysలోనే చూస్తారు ఎట్లా ట్రాప్ చేస్తారు. బిజినెస్ షాపు రెంట్ కానీ వచ్చి అమ్మాయిని ట్రాప్ చేసేసిండు. ఇట్లాంటివి ఎన్నో జరుగుతున్నాయి. మొన్న జిమ్ జిహాద్ చూసినాం కదా, ఓల్డ్ సీట్లు పట్టుకున్నారు బజరంగ్ దళ కార్యకర్తలు. వాడు జిమ్ అని పెట్టుకొని హిందూ అమ్మాయిలకు అన్ని మెసేజ్లు పంపుతూ, గలీజ్ మెసేజ్లు పంపుతూ వాళ్ళని ట్రాప్ చేస్తూ చూసాం మనం. అది కూడా ఉంది వీడియో. ఎవడన్నా వచ్చి అది ఫేక్ అంటే కూడా వీడియో ఉంది. మీరేం టెన్షన్ పడకండి. ఇప్పుడైతే ఈ మధ్య కంప్లీట్గా అయిందాం స్టోరీ. ఇలా హిందూలాగా మారిపోయాను నేను, నా పేరు నీ కోసం మారిపోయాను నవదుర్గ అని చెప్పడము. సో హిందూలాగా మారిపోయింది అని చెప్పినట్ట నవదుర్గ అంటే అని పేరు. వాడి తర్వాత లాస్ట్కు మన విశ్వరూపం నట స్వరూపం బయట పెట్టిండు. అమ్ములు అది ఒప్పుకోవడము అండ్ వాళ్ళ అక్కతో వీడియో కాల్ మాట్లాడించడము, దాని తర్వాత వాళ్ళ ఫ్యామిలీ వస్తున్నారని చెప్పి రిసార్ట్కి తీసుకెళ్లడము. అలా పేరు మార్చారంటే మీ పేరు కూడా మార్చారు? అవును సార్, నా పేరు కూడా మార్చారు సార్. నజీరాగా మార్చినంట. నటాషాను నజీరాగా మార్చినంట. చూడండి చెప్పి మార్చారు నా పేరుని. అంటే ఎట్లాంటి మోసాలు తెగబడ్డాడు అంటే మీతో పాటు ఇంకెవరైనా మోసాలు? అవును సార్, నాకు రీసెంట్ డేస్ లో ఏం తెలిసిందంటే ఆల్రెడీ ఒక అమ్మాయి లిస్ట్ ఉంది వాళ్ళ దగ్గర. అందులో ప్రతి ఒక్కరితో వాళ్ళు చాటింగ్ చేస్తారు. చేసిన తర్వాత ఎవరిని ఎట్లా ట్రాప్ చేయాలని ఒక లిస్ట్ ఉందంట. అంటే ఎవరు ఆస్తిపరులు, ఎవరు అందంగా ఉన్నారు, అవన్నీ వాళ్ళ దగ్గర లిస్ట్ ఉంటుంది అనమాట ట్రాప్ చేయడానికి. అయితే ఈజీగా ట్రాప్ అవుతుంది. ఎవరికి వెనక ముందు ఎవరు లేరు, ఏ ఫ్యామిలీ అంటే ఫాదర్లు కానీ తమ్ముళ్ళు అన్నలు కానీ లేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని ఈజీగా ట్రాప్ చేయడం. అలా ఇప్పుడు తమ్ముళ్ళు అన్నలు ఉంటే ఏమవుతుందంటే వాళ్ళు ఒక కంట కనిపెడుతుంటారు, చెల్లెలు తీసేది, అక్కలు తీసేదాన్ని. అట్లా అన్నాలు తమ్ముళ్ళు లేని వాళ్ళని ఈజీగా ట్రాప్ చేస్తే వాళ్ళ ఆస్తులు కూడా వీళ్ళకి వచ్చేస్తాయి. కాబట్టి అదే జరిగింది సార్. విషయం మీ అమ్మ నాన్నలు తెలుసా? మీ ఇంటి మా అమ్మ చెల్లి ముగ్గురమే మేము ఉంటాం. నాకు వెనక ముందు ఎవరు లేరు. మా ఫాదర్ లేరు, మా ఫాదర్ ఫ్యామిలీ నుంచి ఎవరు లేరు. న్యాయపరంగా ఎట్లా పోతా ఉన్నారు? అదే నేను తెలంగాణ గవర్నమెంట్ ని అదే రిక్వెస్ట్ చేస్తున్నా. అతనికి పడ్డ శిక్షణ చూసి వేరే ముస్లిం అమ్మాయి హిందూ అమ్మాయి జోలికి రావద్దు, అలాంటి శిక్షణ అడుగుతున్నాను. శిక్ష ఎలా అంటే వాళ్ళని నడి రోజులు అందరు చూస్తున్నాం వాళ్ళకి ఊరి శిక్ష తీయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. మేధావులారా, కింద కామెంట్ పెట్టే కుహనా మేధావులారా, లవ్ జిహాద్ లేదంటావు. ఇట్లాంటి కొన్ని వేలు ఉన్నాయి ఇండియాలో. కాకపోతే వాళ్ళు బయటకు వస్తలేరు. బయటకు వచ్చినవి కొన్ని. ఎంతకాలం వ్యవధిలో జరిగిందంటే ఇప్పుడు మీకు మీ దగ్గర రావడం మొన్నటి వరకు. సో నటాషా కేసు సంబంధించి మరిన్ని విషయాలు మాట్లాడడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిద్ధు గారు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ప్రెస్ మీట్ పెట్టి ఈ అమ్మాయి పైన లేనిపోని మాటల్ని మాట్లాడుతూ, సో అక్కడ ఒక ప్రెస్ మీట్ ని ఒక సోషల్ మీడియా అమ్మాయి మొన్న ప్రెస్ క్లబ్లో కూడా మీటింగ్ పెట్టింది. ఎంత ప్రీ ప్లాన్గా వాళ్ళ దగ్గర ఒక డాటానే ఉందంట. ఎవరిని ట్రాప్ చేయాలి, ఎవరిని వేయాలి, వాళ్ళకి అన్నాలు ఉన్నారా, తమ్ముళ్ళు అంట. చూసుకోండి హిందువులారా, హిందూ పేరెంట్స్ ఫస్ట్ వాళ్ళకి చెప్పాల్సింది ఏంటంటే మీ పిల్లలు మీరు జాగ్రత్తగా చూసుకోండి. వాళ్ళను కంట కనిపెడుతుండండి. ఇప్పుడు ఎవడైతే కింద కామెంట్లు పెడతాడో లవ్ జిహాద్ లేదనడానికి ఇదే ఉదాహరణ. హైదరాబాద్లో జరిగింది. ఇంకోటి జిమ్ జిహాద్ కూడా ఉంది. అది రేపు వీడియో నేను మళ్ళీ పోస్ట్ చేస్తాను, అది కూడా చూద్దాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. పక్కా షేర్ చేయాలి, ఎందుకంటే 10 మంది తెలిస్తేనే కదా ఇట్లాంటి కుట్రలన్నీ బయటపడేది. కాబట్టి పక్కా షేర్ చేయాలి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. జై హింద్, జై భారత్, జై తెలంగాణ. అందరికీ నమస్కారం.